गुरवे नमः। चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ओं विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनीति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. ధన్యవాద్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అవకాశం తీసుకున్నందుకు కూడా. సో మనం 17th చాప్టర్ చెప్పుకుంటున్నాం కదా. ఎవరన్నా లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నామో కొంచెం ఏమన్నా పాయింట్స్ చెప్తారా ఎవరన్నా? సెవెంటీన్త్ చాప్టర్ లో అట్లీస్ట్ ఎక్కడి వరకు చెప్పుకున్నాం గుర్తుందా పోనీ? హింట్ ఇవ్వనా పోనీ? మన ఆహారం గుణాలు గురించి చెప్పుకుంటున్నారు. ఇంకా మన ఆహారాలు త్రిగుణాలు ఎట్లా ఉంటాయి, ఒక్కొక్క గుణాలు ఎట్లా ఉంటాయి. మర్చిపోయారు అందరూ? ఏ ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలను ఇష్టపడతారు, భగవంతుడికి ఎలాంటివి ఆహారం మనం ఆఫర్ చేయాలి, అవన్నీ మనం తెలుపుతున్నాం. అంటే మొత్తం 10వ శ్లోకంలో పర్పాట్లో మొత్తం పద అన్ని ఇచ్చారనమాట. ఎవరికి ఎలాంటి ఫుడ్ ఇష్టం అవుతుంది, ఎలాంటివి కొవ్వు పదార్థాలు అవి తినాలంటే ఏం చేయాలి, తర్వాత మళ్ళీ ప్రోటీన్స్ అవన్నీ కావాలంటే ఏం చేయాలి, పాలలోను పాల పదార్థాల్లోను వాటిని ఉంటుందని. సో భగవంతుడికి 3 గంటల లోపల వండిన దాన్ని ఆఫర్ చేయాలన్నమాట. మనం కూడా అలాగే ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాటిల్లో పెట్టుకొని అలా తింటే తామసిక గుణంలో ఉన్న వాళ్ళగా మనము ఇదైతే. సరే, అయితే ఇప్పుడు ఈ ఆహార పదార్థాల గురించి ఏ ఏ గుణాల వల్ల ఎలా ఉన్నారో తెలుసుకుందాం. 11 నుంచి 13 వరకు శ్లోకాల్లో ఈ త్రిగుణాల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి యజ్ఞాలు చేస్తారు, ఏం యజ్ఞాలు చేస్తారు అని చెప్పేసి, తర్వాత మళ్ళీ 14 నుంచి 19 వరకు త్రిగుణాల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి తపస్సులు చేస్తారు అనే దాని గురించి ఉన్నాం. అంటే తపస్సులు ఎన్ని రకాలు, ఏ ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి తపస్సులు చేస్తారు అని ఉంది. ఓకేనా? భగవద్గీత ఉంది కదా అందరి దగ్గర. సో ఫస్ట్ యజ్ఞాల గురించి చెప్పుకుందాం. సాత్విక యజ్ఞం అన్నమాట, అది 11వ శ్లోకంలో ఉంది. సాత్విక యజ్ఞం అంటే ఏంటంటే శాస్త్రాలని అనుసరించి యజ్ఞాలు చేయడం. ఏంటంటే మనం యజ్ఞం చేయడం మన స్వధర్మం అన్నట్టుగా భావించి వాళ్ళు యజ్ఞం చేస్తుంటారన్నమాట. అలాంటి యజ్ఞాల్లో ఎలాంటి కోరిక అనేది ఉండదన్నమాట. యజ్ఞ ఫలాన్ని భగవంతుడికి, యజ్ఞుడు అంటే ఎవరు? స్వయంగా భగవంతుడు కదా. ఆయన యజ్ఞ ఫల భోక్త, ఆయన భగవంతుడికి అన్నట్టుగా చేస్తూ ఉంటారు. వాటిల్లో వాళ్ళకి ఎలాంటి కోరిక అలాంటివన్నీ ఏమి ఉండవు అనమాట. ఏ విధమైన కోరిక లేకుండా యజ్ఞం చేస్తారు. అది 11th శ్లోకంలో ఉంది. రాజసిక యజ్ఞం. రాజసిక యజ్ఞం అంటే ఏంటంటే
ఈ భౌతిక ప్రపంచంలో మనకు కావాల్సిన ప్రయోజనం అంటే నాకు ఏదైనా కోరిక కావాలనుకోండి, అది తీర్చుకోవడానికి మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే కొంతమంది ఏంటంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి వాటికి చేస్తూ ఉంటారు చూసారా, అలాగా. కొంతమంది ఆడంబరాల కోసం నాకు ఈ పొజిషన్ కావాలి, నాకు ఆ పొజిషన్ కావాలి, నాకు ఇట్లా కావాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. రాజసిక యజ్ఞం అంటారు దాన్ని. తామసిక యజ్ఞం అంటే శాస్త్రాల్లో నిర్దేశింపబడినట్టుగా యజ్ఞం చేయకపోవడం అన్నమాట. అయితే అందులో ఏంటంటే దానిలో అన్ని యజ్ఞం అనేది ఎలా చేయాలి అని ఉంటుంది. యజ్ఞం చేసిన తర్వాత ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం ఉండదు. యజ్ఞం చేసేటప్పుడు వేద మంత్రాలు చదువుతారు. ఈ యజ్ఞాల్లో ఇప్పుడు తామసిక యజ్ఞం చేసే వాళ్ళలో వేద మంత్రాలు చదవడం అలాంటివన్నీ ఏమి ఉండవు అన్నమాట. అలాగే పురోహితులు ఎవరైతే బ్రాహ్మణులు వచ్చి యజ్ఞం చేపిస్తారో వేదాలన్నీ చదువుతూనో వాళ్ళకి సంభావన అలాంటివన్నీ ఉండవన్నమాట. శ్రద్ధ అనేది ఉండదు. ఏదో డాంబికం కోసం నేను గొప్పతనం కోసం చేస్తున్నాను అన్నంతగా షో ఆఫ్ చేసుకునేటట్టుగా యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఇది 3 రకాల యజ్ఞాలు. అర్థమైందా? హరిబోల్. సో 11, 12, 13 ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకానికి ట్రాన్స్లేషన్ ఉంది కదా, చదవండి. 3 11 ఒకళ్ళు, 12 ఒకళ్ళు, 13 ఒకళ్ళు. 17 హరే అధ్యాయం కృష్ణ మాతాజీ చదవనా 11? చదవండి మాతాజీ. శాస్త్ర నిర్దేశానుసారము తమ స్వధర్మముగా భావిస్తూ ఫలములను ఆకాంక్షించని వారిచే చేయబడు యజ్ఞము యజ్ఞములలో సాత్విక యజ్ఞము అనబడును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే సాత్విక యజ్ఞం వాళ్ళకి ఎలాంటి ఇది ఉండదు అనమాట. సో నెక్స్ట్ 12 చదవండి. లలిత మాతాజీ చదవండి. హరే కృష్ణ. చదవండి. ఏది ఒక భౌతిక లాభం కొరకు లేదా ఆడంబరం కొరకు నిర్వహింపబడు యజ్ఞము రజోగుణ ప్రధానమైనదని ఎరుగుము. హరే కృష్ణ. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి కోసం వాటి కోసము చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాటిని ఏంటంటే రజోగుణంలో ఉన్న యజ్ఞాలుగా చెప్తారు. 13వది చెప్పండి. పదమూడవ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి ఎవరన్నా. నేను చదువుతా మాతాజీ. చదవండి. శాస్త్ర నిర్దేశముల ఏడ గౌరవం లేకుండా ప్రసాద వితరణము కాని, వేద మంత్రోచ్చారణము కాని, బ్రాహ్మణ దక్షిణలు కాని లేకుండా శ్రద్ధారహితముగా ఉనర్చబడు ఏ యజ్ఞమైనను తామసగుణ ప్రధానమైనదిగా భావింపబడును. హరే కృష్ణ. అయితే ఏంటంటే కొంతమంది ఇంకా ఏం చేస్తారట, ప్రభుపాద ఇక్కడ పర్పట్లో చెప్తున్నారు అనమాట. అసలు ఆ యజ్ఞం చేయడం దానికి మీద శ్రద్ధ అనేది ఉండదన్నమాట. అంటే శ్రద్ధారహితం, శ్రద్ధ లేకుండా యజ్ఞాలు చేస్తారన్నమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు ధనం ఆర్జించడం కోసమే వాళ్ళు ఏదో యజ్ఞం చేశామంటారు, అందులో మంత్రాలు సవిగా చదవరు, ఏమీ చదవరు అనమాట. కానీ ఏదైనా దేవతను పూజించడానికి వాటిని, లేకపోతే ఆ వినోదం కోసం అని చెప్పేసి అట్లాగా ఏవో వాటికి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా తామసిక దానికి సంబంధించిన వాటిని. ఇవి ఏంటంటే కేవలం రాక్షస స్వభావం కలిగిస్తుందట, మానవుల యొక్క మంచి కోసం అని చెప్పబడలేదు అని చెప్పేసి చెప్తున్నారు ఈ తామసిక యజ్ఞం అనేది. సరే, మనం 14th నుంచి మళ్ళీ చదువుకుందాం. ఇంకో 4 శ్లోకాలు ఏంటంటే 14th నుంచి 16 వరకు ఏంటంటే 3 రకాల తపస్సులు. ఫస్ట్ మనం 3 రకాల ఆహారం ఎలాంటివి భుజిస్తారు అనుకున్నాం, 3 రకాల యజ్ఞాలు ఏంటి, తర్వాత 3 రకాల తపస్సులు. ఆ 3 రకాల తపస్సులు ఏంటి, ఎవరు ఎట్లాంటివి చేస్తారనమాట. 1 శారీరక తపస్సు, 2 వాచక తపస్సు, 3 మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. మాతాజీ వినిపిస్తలేదు. నేను మ్యూట్ లో లేనే. వినిపిస్తుంది మాతాజీ వినిపిస్తలేదు. అయితే శారీరక తపస్సులు 3 రకాలు అన్నమాట. ఇప్పుడు మనం గుణాల్లో చెప్పుకునేవి కాకుండా మనం మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. నేను మ్యూట్ లో లేను. లేదు మాతాజీ వినిపిస్తుంది. వాళ్ళు మ్యూట్ లో అయిపోయినరే మాతాజీ, వాళ్ళకి వినిపించడానికి కొంచెం లేకుండా సౌండ్ తగ్గించుకుంటారు మరి. చూడండి, స్పీకర్ లాగా ఉంటది కదా, దానిపైన క్లిక్ చేయండి మాతాజీ. మీరు కాదు, ఎవరు చెప్తున్నారు వాళ్ళు. స్పీకర్ లాగా వస్తుంది పైన, దాని మీద క్లిక్ చేయండి. సో అయితే ఇక్కడ ఏంటంటే 3 రకాల తపస్సులు చెప్తున్నారు. మామూలుగా మనము గుణాలని బట్టి తపస్సులు కాదు, 3 రకాలవి ఏంటంటే శారీరక తపస్సు, వాచక తపస్సు అంటే మనం మాట్లాడే వాక్కు
వాక్కుని వాచక అంటాం. ఆ తపస్సు మూడోది మానసిక తపస్సు అన్నమాట. సో ఏ ఏ ఏ తపస్సు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి 14, 15, 16 ఈ 3 శ్లోకాల్లో చెప్తారు. ఫస్ట్ నేను ఒక్కొక్కటి చెప్తాను, తర్వాత ఏమో మనం చదువుదాం. శారీరక తపస్సు అంటే ఏంటిటా అంటే దేవాది దేవుణ్ణి గాని, బ్రాహ్మణులని, ఆధ్యాత్మిక ఆచార్యులు మరియు మన తల్లిదండ్రులను పూజించడం అన్నమాట. శారీరకంగా మనం పూజించడం అంట. అది శుచిగా ఉండడము చాలా సింపుల్ గా ఉంటుంది. మనం వెళ్ళడం తల్లిదండ్రులను పూజించాలి అంటే కూర్చోపెట్టి పాదాలు పెళ్లల్లో పెట్టి కడగడం అంత అవసరం లేదు. మామూలుగా అట్లీస్ట్ వాళ్ళకు మనం మాట్లాడే మాటల్లోనూ వాటిల్లోనూ మనం గౌరవం చూపించడం, మర్యాద చూపించడం, వెళ్ళేటప్పుడు వాళ్ళకి పాదాలకి దండం పెట్టుకోవడం అలాంటివి అన్నమాట. అలాగే బ్రహ్మచర్యము, అహింస అని. అహింస అనేది మనం ఎలాగో చేస్తూనే ఉంటాము, బ్రహ్మచర్యం అని కూడా అంటున్నారు. తర్వాత వీటిని దేహ సంబంధమైన తపస్సు అని చెప్తారు. అయితే మనందరము బ్రహ్మచర్యంలోనే ఉన్నామా అంటే ఉన్నామా అని చెప్పాలి. ఏమని చెప్తారంటే బ్రహ్మచర్యం ఏంటంటే, గృహస్థకి బ్రహ్మచర్యం ఏంటిట అంటే మనము లీగల్లీ వెడ్డెడ్ అంటే మనము ఒక భర్తతోటి కానీ, ఆడవాళ్ళు భార్యతోటి కానీ లీగల్ గా శాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకొని ఉంటూ వాళ్ళతోటి మాత్రమే ఉంటూ ఉంటే అలాగా ఉంటున్న వాళ్ళని బ్రహ్మచర్యం అని కూడా అంటారట. బ్రహ్మచర్యం అని అంటారట. అది శ్రీమద్ భాగవతంలో 3rd cantoలోనో 4th cantoలో ఒక చోట అక్కడ ఉంది. సో అలా దాన్ని బ్రహ్మచర్యం అనొచ్చు అనమాట. సో అలాగా ఉంటూ ఉండి అలా వాళ్ళని శారీరక తపస్సు చేస్తూ ఉంటారట. ఇవన్నీ దేహానికి సంబంధించిన తపస్సు. రెండోది ఏంటంటే వాచక తపస్సు. వాచక తపస్సు అంటేను మనం వాక్కుతోటి మనం మాట్లాడే మాటల ద్వారా ఎలాగ తపస్సు చేయాలి అంటే, మనం ఉద్రేకంగా ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా అరుపులు కేకలు చేస్తూ, లేకపోతే అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, చెయ్యకుండా ఉండడం అలాంటిది అనమాట. అలాగా చెయ్యకుండా ఉండడం. తర్వాత నిజం పలకడం, ఎవరినైనా సరే మృదువుగా మాట్లాడుతూ ఉండడం, అలాగే మంచి మాటలు చెప్పడం, ఇది కూడా వాచక తపస్సు అంటారు. అలాగే ఎప్పుడూ మనం వేదాలని వాటిని అభ్యసిస్తూ ఉండడం, వీటిని వాక్కుకు సంబంధించిన తపస్సు అని చెప్తారనమాట. తర్వాత ఓకేనా, వాక్కుకి సంబంధించిన తపస్సు. అయితే తర్వాత మానసిక తపస్సు, మనసుకి సంబంధించిన తపస్సు అన్నమాట. ఏంటంటే మనం ఎప్పుడు సంతృప్తికరంగా ఉండడం, అలాగా ఇంకొకళ్ళని వంచడం అంటే ఇంకొకళ్ళని ఎవరిని మోసం చేయకుండా అలా ఉండడం అన్నమాట. సరళంగా అంటే సింపుల్ గా ఉండడము, తర్వాత సంతృప్తికరంగా ఉండడం, అలాగే మౌనంగా ఉండడము, ఆత్మ నిగ్రహం కలిగించుకొని ఉండడం. ఒక నిమిషమే. సో తర్వాత మానసిక తపస్సు అంటారు. అది సంతృప్తికరంగా ఉండడం, సరళంగా ఉండడం అంటే సింపుల్ గా ఉండడం అన్నమాట. మౌనంగా ఉండడము, ఆత్మ నిగ్రహంతో ఉండడం, మన స్వభావం బట్టి పవిత్రతతో ఉండడం అన్నమాట. స్వభావాన్ని బట్టి మనం పవిత్రంగా ఉండడం. అలాగే అంటే ఏంటంటే మన మనస్సులో ఎలాంటి ఉద్రేకకరమైనవి గాని, పిచ్చి పిచ్చి ఆలోచనలు గాని, ఎవరి గురించి అన్నా అంటే ఒక ఆడవాళ్ళ గురించి కానీ, మగవాళ్ళని గురించి కానీ, వీళ్ళని చీటింగ్ చేయాలి అట్లాంటివన్నీ ఆలోచనలన్నీ లేకుండా ఉండడం, వీటిని మనస్సుకి సంబంధించిన తపస్సు అంటారు. మౌనం అంటే మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండడం కాదనమాట. మౌనము అంటే ఏంటంటే అవసరమైనప్పుడు మాత్రమే మనం మాట్లాడడం, అది అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడడం, అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండడం. ఎలా అయితే తాబేలు తను ఏంటంటే ఏదన్నా తనకి ప్రాబ్లం జరుగుతుంది అన్నప్పుడు అవయవాలన్నీ లోపలికి తీసేసుకుంటుంది. మనకి ఒక ఎనాలజీ చెప్తారు ప్రభుపద, గుర్తుందా? తాబేలు తన అవయవాలన్నిట్లు లోపలికి తీసేసుకుంటుంది, ఎలాగైతే తీసుకుంటుందో అలాగా అవసరమైనప్పుడు బయటకు తీస్తుంది అనమాట, వెళ్ళడానికి, చేయడానికి, వాటన్నిటికీ. అలాగే ఒక భక్తుడు అనేవాడు కానీ, ఒక సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు కానీ అలాంటివి చేస్తుంటారు. సో అలాగే మౌనంగా ఉండడం అంటే ఎవరు ఏమన్నా మాట్లాడకుండా ఉండకపోవడం కాదు,
వాళ్ళు వాళ్ళని ఆత్మ నిగ్రహంతో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది చూసి జాగ్రత్తగా మాట్లాడడం అన్నమాట. అది మనస్సు మౌనంగా ఉండడం అనే దానిలో మనస్సు యొక్క తపస్సు అంటే. ఓకేనా? హరిబోల్ 14, 15, 16 చదవండి. 14 ఒకళ్ళు చదవండి ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ, నేను చదవమంటారా? అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానప్సి శత్రుర్హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఏది చదువుతున్నారు మాతాజీ మీరు? 14, 15, 16 భాష్యం చదవండి తెలుగులో. భాష్యం కాదు, ట్రాన్స్లేషన్, ఓన్లీ అదే ట్రాన్స్లేషన్ చదవండి తెలుగులో. 14, తెలుగులో ట్రాన్స్లేషన్ అండి. ఎస్ ఎవరైనా ఒక్కొక్కరు చదవండి. ఆసురి స్వభావుడగు మనుజుడు ఇట్లు తలచును, ఈనాడు నా వద్ద ఇంత ధనమున్నది, నా ప్రణాళికలచే నేను మరింత ధనమును పొందుదును, ఇది అంతయు నాది, భవిష్యత్తులో ఇది మరింతగా వృద్ధి నొందగలదు, అతడు నా శత్రువు, అతనిని నేను వధించితిని, ఇతర శత్రువులు కూడా వధింపబడుదురు, నేనే సర్వమునకు ప్రభువును, నేనే భోక్తను, పూర్ణుడను, శక్తిమంతుడను మరియు సుఖిని నేనే. మాతాజీ ఇక్కడ నా దగ్గర 13, 14, 15 కలిపి ఒకటే భాష్యంగా రాసి ఉంది మాతాజీ, అందుకనే కలిపి చదివేస్తున్నా. 17th చాప్టర్ మాతాజీ, మీరు ఏది చూస్తున్నారు? 17th చాప్టర్. 16th చూస్తున్నా. 17th. ఓకే, సారీ. ఓకే, 14 భాష్యం చదువుతున్నాను మాతాజీ. దేవదేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి శారీరక తపస్సు అని చెప్పబడును. ట్రాన్స్లేషన్ ఇది. హరే చాలు కృష్ణ. మాతాజీ, చాలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది శారీరక తపస్సు అన్నమాట. ఇక్కడ చదివారు కదా, ఆధ్యాత్మిక ఆచారాలని, తల్లిదండ్రుల్ని, వాళ్ళందరినీ పూజించడము, శుచిగా ఉండడము, సరళంగా ఉండడము, బ్రహ్మచర్యము, అహింస అన్నమాట. వాటిని ఇక్కడ బ్రహ్మచర్యం అంటే ఏంటి అనేది ఇక్కడ మనకి ప్రభుపాద చెప్పారు. సరే, ఇది పర్ఫెక్ట్ కూడా చదవండి ఒకసారి. ఎక్కడ నేనే చదవను మాతాజీ. చదవండి ఎవరైనా. శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట వివిధ తపస్సులను నిష్టలను వివరింపనించి తొలుత దేహ సంబంధమైన తపోనిష్టలను వివరించుచున్నాడు. ప్రతి ఒక్కరూ దేవదేవునకు లేదా దేవతలకు, పూర్ణులను, యోగ్యులను అగు బ్రాహ్మణులకు, గురువునకు, తల్లిదండ్రుల వంటి పెద్దలకు, వేద జ్ఞాన పారంగతుడైన వానికి గౌరవం మొసగవలెను లేదా గౌరవం మొసగుటను నేర్వవలెను. వీరందరూ నిక్కముగా సరి అయిన గౌరవం అందవలసిన వారు. అంతేగాక మనుజుడు అంతర్బాహ్యముల శుచిత్వమును పాటించుచు వ్యవహారమున సరళత్వమును నేర్వవలెను. శాస్త్రమునందు తెలుపబడినటువంటి వానిని ఎన్నడూను అతడు ఆచరించరాదు, తెలియబడనటువంటి వానిని ఎప్పుడు అతడు ఆచరించరాదు. శాస్త్రమునందు మైథునమన్నది వైవాహిక జీవనమందు తప్ప అన్యముగా అంగీకరింపబడినందున అతడు అవివాహిక సంబంధమును కలిగి ఉండరాదు. వివాహేతర అంటే ఇక్కడ అవివాహిక అని ఉంది. అదేలేండి, అంతే. సంబంధం కలిగి ఉండరాదు. అదే మాతాజీ, ఇక్కడ అలాగుంది దీంట్లో. వివాహేతర సంబంధాలని కలిగి ఉండరాదు. ఇదియే బ్రహ్మచర్యము అనబడును. ఇదియే దేహపరమైన తపోనిష్టలు. అంతే. హరే కృష్ణ మాతాజీ. వివాహేతర అంటే వివాహము, ఇప్పుడు ఒకళ్ళని చేసుకున్న తర్వాత బయట వాళ్ళతోటి ఉండకూడదు అన్నమాట, సంబంధం ఉండకూడదు. దాన్ని వివాహేతర సంబంధం అంటారు. అవివాహేతర అంటేను అవివాహ అంటే పెళ్లి కాకుండానే ఉండడం కదా. సో అదనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ అవివాహిక అని అన్నారు అంటే వివాహం కాని సంబంధం అని కావాలి. అదే మాట తేడా. అదే.
సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్పారు, శాస్త్రాలందు మైథున భోగం అనేది వైవాహిక సంబంధం తప్ప అన్యమైన దానిగా అంగీకరింపబడదన్నమాట. అంటే ఇప్పుడు మనం లీగల్లీ వెడ్డెడ్ ఎవరితోటే ఉన్నామో వాళ్ళలో ఉండడం అన్నమాట. అదే బ్రహ్మచర్య పాలన. చూసారా, ఇక్కడ శ్రీల ప్రభుపాద కూడా ఇచ్చారు. దాన్నే బ్రహ్మచర్య పాలన అంటారు. అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడము దాన్ని కాదు బ్రహ్మచర్యం అనేది. గృహస్థలో ఉంటూ ఇలా ఉండడాన్ని, దాన్ని వివాహేతర సంబంధాలు పెట్టుకోకుండా ఉండడం అనేది అది కూడా ఒక తపం లాంటిది అనమాట. తపస్సు లాంటిది, ఒక నిష్ఠ తపస్సు లాంటిది. అందుకనే దాన్ని బ్రహ్మచర్యం అని కూడా అన్నారు అనమాట. తల్లిదండ్రుల్ని వాళ్ళందరినీ మనం గౌరవిస్తాము, చేస్తాం, చూసారా, అది అది ఏం తపస్సుట? శారీరక తపస్సు. ఓకే, తర్వాత వాక్కు తపస్సు అంటున్నారు. ఇంకెవరన్నా చదువుతానంటే చదవండి. హరే కృష్ణ మాతాజీ. లలిత మాతాజీ చదువుతాను అంటున్నారు. చదువుతారా మాతాజీ? లలిత మాతాజీ. ఓకే, చదువుతా మాతాజీ. 16 కృష్ణకుమారి మాతాజీ చదవండి. చదవండి మాతాజీ. సత్యమును, ప్రియమును, హితకరమును, అనుద్వేగకరమగు నిర్దేశకరమును అగు వచనములను పలుకుట మరియు నిత్యము వేద పారాయణం చేయుట అనునవి వాక్కునకు సంబంధించిన తపస్సు అనబడును. భాష్యం చదవండి. చదవండి. సో ఇప్పుడు ఏం చెప్పారు? సత్యం పలకడము, అందరితోటి ప్రీతికరంగా మాట్లాడడము, హితకరములైన అంటే మంచి చెప్పడం అన్నమాట. వాళ్ళు బాగుపడిపోతున్నారు కదా అని మనం తప్పు చెప్పి వాళ్ళని తప్పుదారి పట్టించడం కాదనమాట. అలాగే ఉద్రేకం కలిగించకుండా ఉండే వచనాలు ఏవైతే ఉంటాయో మంచిగా అలాంటి మాటలు పలకడం, సత్యం పలకడము. అలాగే వేదాలలో ఏవేవైతే చెప్పున్నారో, ఇదిగో పలానా చోట ఇది ఉంది, అది మీరు పాటించండి అని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. వీటన్నిటిని ఏమంటారంటే వాక్కుకి సంబంధించిన తపస్సు అని అంటారు. ఇప్పుడు శారీరక తపస్సు చూసాం, వాక్కు యొక్క తపస్సు చూస్తాం. చదవండి మాతాజీ. ప్రభుపాదికి జై. భాష్యము. ఇతరుల మనస్సు కలతపడు రీతిలో మనుజుడు ఎన్నడూను భాషించరాదు. కాని ఉపాధ్యాయుడు మాత్రం శిక్షణ నిమిత్తమైన తన విద్యార్థులతో సత్యము పలకవచ్చును. అదే ఉపాధ్యాయుడు తన విద్యార్థులు కాని వారి ఎడ మాత్రం భిన్నముగా ప్రవర్తించవలెను. అనగా తాను వారి కలతకు కారణమైనచో అతడు వారితో సంభాషింపరాదు. వాక్కునకు సంబంధించినంత వరకు ఇదే తపస్సు. దీనితో పాటు వ్యర్థ ప్రసంగం కూడా చేయరాదు. సత్సంగం నందు కేవలం శాస్త్రములచే సమర్థింపబడిన దానినే పలకవలెను. ఆ సమయంన తాను ప్రవచించు విషయములను సమర్థించుటకు శాస్త్ర ప్రమాణము నిదర్శనముగా చూపవలెను. దానితో పాటు ఆ ప్రవచనం కూడా శ్రవణానందకరముగా ఉండవలెను. అట్టి చర్చల ద్వారా మనుజుడు దివ్య లాభమును పొంది మానవ సంఘంన ఉద్ధరింపబడగలడు. వేద వాంగ్మయము అనంతముగా ఉన్నది. మనుజుడు దానిని అధ్యయనము కావింపవలెను. అదే వాచిక తపస్సు అనబడును. హరే కృష్ణ. సూపర్, ఎంత బాగా చెప్పారు చూసారా. ఎగ్జాంపుల్ గా ఒక గురువుని తీసుకున్నారు. గురువు ఏం చేస్తాడు? తన శిష్యులకందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారన్నమాట. ఏం చెప్తారు? ఫస్ట్ మనం చెప్పంగానే సత్యమునే పలకవలెను, హింస చేయకూడదు, అహింస ఫాలో అవ్వండి, ఇవే కదా మనకి గురువులు చెప్తారు స్టార్టింగ్ లో. సో ఎవరితోటి పక్క వాళ్ళతో కొట్టుకోకండి, ఇట్లాంటివన్నీ మంచి మంచి మాటలన్నీ చెప్తారు. సో ఆ గురువు విద్యార్థులకి చెప్పడమే కాదనమాట, మిగతా వాళ్ళందరికీ కూడా అలాగే చెబుతూ ఉంటారు. అలాగా ఇంకొకళ్ళు బయట వాళ్ళు కానీ లేకపోతే శిష్యులు కానీ అలాంటి వాళ్ళందరూ వాళ్ళ గురువు చెప్పేది ఒకటి ఉంటుంది, అతను పాటించేది ఒకటి ఉంటుంది. అలా ఉండకూడదు అనమాట. ఇవాళ ఒక చిన్న వీడియో షార్ట్ ఇక్కడ పెట్టారు మాతాజీ, ఎవరు నీతై సేవిని మాతాజీ. ఏంటంటే మనము మాట్లాడే దానికంటేట మనం చేసే ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది వాళ్ళ చెవుల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుందట. అంటే మనం ఎంత పెద్దగా మాట్లాడినండి, ఏమన్నా చేయనండి, వాళ్ళ చెవులు దానికి పని చేయవన్నమాట. మనం కళ్ళతోటి చూస్తూ ఉంటాం చూసారా, వాళ్ళ బిహేవియర్ కానీ ఏదైనా సరే అది వాళ్ళ చెవుల్లోకి వినిపిస్తుందట. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంటా. సో కాబట్టి నేను మనకి క్లాస్ అయిపోయాక పెడతాను నేను అది. సో కాబట్టి ఏంటిట, మనము ఎలా ఉండాలిట అంటే మన బిహేవియర్ ఏదైతే ఉంటుందో మన వాక్కు కూడా, మనం పలికే పలుకులు కూడా అలాగే ఉండాలన్నమాట. సో ఇది చెప్తున్నారు. ఇది వాక్కుకు సంబంధించిన వరకు తపస్సు అంటాను. ఇంకా ఏంటట, అనవసరమైన ప్రసంగాలు చేయడము, ఈ పురాణాల్లో వాటన్నిటిని తీసుకొని వాటి గురించి అనవసరమైన చర్చలు, డిబేట్లు పెట్టుకోవడం, అలాంటివన్నీ అవసరం లేదనమాట. ఏమన్నా చర్చించుకుంటున్నారు అంటే మంచి విషయాలు చర్చించుకోండి అని, ప్రామాణికమైన శాస్త్ర ప్రమాణంగా ఉన్న విషయాలు ఏవైతే ఉంటాయో అవి చూపించి, ఇదిగో ఫలానా పుస్తకంలో ఇలా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నామా బ్రహ్మచర్యం అంటే ఏంటి, కృష్ణ ఇక్కడ చెప్పారు, ప్రభుపాద కంపల్సరీ చెప్పారు ఇక్కడ. అలా చదువుకోవడం అన్నమాట. అలా చదువుకుంటూ వాటిని తీసి మనం అవలంబిస్తూ ఉండడం అన్నమాట. అది నిజంగా చేసేదని. సో వ్యర్థమైన మాటల మూలంగాను తర్వాత ఈ ప్రసంగాలు చేయడం మూలంగా, వాటన్నిటి మూలంగా మనకి వచ్చే లాభం ఏది లేదు. కాబట్టి మనం ఏంటంటే వేదాలు చదువుకుంటూ
వాటిల్లో ఉన్న విషయాలను తీసుకొని మనం చదువుకుంటూ ఇంకొకళ్ళకి మంచి విషయాలు చెప్పడం అన్నమాట. అది వాక్కుకు సంబంధించిన తపస్సు అంటారు అని. తర్వాత మన తపస్సు అంటున్నారు. చదవండి మాతాజీ, కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సంతృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మ నిగ్రహము, స్వీయ అస్తిత్వమును శుద్ధిపరచుకొనుట అనేవి మనస్సుకు సంబంధించిన తపస్సు అనబడును. సూపర్. భాష్యం చదవండి. చదవనా మాతాజీ? ఓకే. చదవండి. మనస్సును తపో సంపన్నము చేయుటనగా దానిని ఇంద్రియ భోగము ఆసక్తి నుండి దూరము చేయుటయే అగును. ఇతరులకు ఎల్లప్పుడూ మేలు కలిగేలా ఆలోచించినట్లుగా దానికి శిక్షణ నీయవలను. నిశ్చలమైన ఆలోచన మనస్సుకు ఉత్తమ శిక్షణ విధానం. ఎవరును కృష్ణ చైతన్యం నుండి ఏ మాత్రము మరలక ఎప్పుడు ఇంద్రియ భోగములను త్యజించవలను. కృష్ణ చైతన్యమును కలిగి ఉండుట అనగా తన స్వభావమును శుద్ధి చేసుకొనుటే అగును. మనస్సును ఇంద్రియ భోగముకు సంబంధించిన ఆలోచనల నుండి దూరము చేయుట ద్వారా మానసిక సంతృప్తి చెందును. మనము ఇంద్రియ తృప్తిని గూర్చి ఎంతగా ఆలోచించినచో అంతగా మనస్సు అసంతృప్తికి గురగును. ప్రస్తుత కాలంలో మనము అనవసరముగా ఇంద్రియ భోగములకు సంబంధించిన అనేక విషయములలో మనస్సును లగ్నము చేస్తున్నాము. కనుక మన మనస్సు తృప్తి చెందు అవకాశమే ఉండదు. వైదిక సాహిత్యము వైపునకు మనస్సును మరలించుటే ఉత్తమ మార్గము. అట్టి సాహిత్యము పురాణములు, మహాభారతములో వలె మనస్సుకు తృప్తిని కలిగించు కథలతో కూడి ఉండును. ఆ జ్ఞానమును అవకాశముగా తీసుకొని వారెవరైనా పవిత్రులు కావచ్చును. మనస్సు కపట స్వభావము లేకుండుట ఇతరుల శ్రేయస్సు కొరకై ఆలోచించవలను. ఎల్లప్పుడూ ఆత్మానుభూతిని కూర్చి ఆలోచించుటయే మౌనగునకు అర్థము. ఇట్టి భావనలో కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు పూర్తి మౌనమును పాటించిన వాడగును. మనోనిగ్రహము అనగా మనస్సును ఇంద్రియ భోగానుభూతి నుండి మరల్చుటయేనని అర్థం. అంతేకాకుండా మానవుడు తన వ్యవహార కార్యములలో న్యాయముగా ఉండి తమ జీవితమును శుద్ధిపరచుకోవలను. ఈ గుణములన్నింటినీ కలిసి మానసిక తపస్సు అగును. హరే కృష్ణ మాతాజీ. ఎంత బాగా చెప్పారు చూసారా. మన మనస్సు ఎలా పెట్టుకోవాలట అంటే ఇంద్రియ భోగాల వైపు వెళ్ళిపోకుండా ఉండాలట. అలా మన మనస్సుని ఎలా అయితే కంట్రోల్ చేసుకొని ఎప్పుడైతే ఉంచుతామో అదే కరెక్ట్ అయిన శిక్షణ అన్నమాట మన మనస్సుకి ఇస్తున్నాం. ఎప్పుడైతే మన మనస్సుకి అలాంటి శిక్షణ ఇస్తామో అప్పుడు ఏంటిట, మనం భగవంతుని వైపు ఇది చూస్తూ ఉంటాం. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనము ఎవరికన్నా కూడా మంచి వాక్కులు చెప్తూ ఉంటాము. అలాగా మనం అంటే ఇంద్రియ తృప్తి గురించి ఆలోచించామన్నమాట. అలా ఆలోచించకుండా ఉంటాము. ఇంకా ఏం చేస్తంట, మన మనస్సుని అలా వేరే భౌతికమైన వాటి వైపుకు వెళ్ళిపోకుండా ఉండాలి అంటట. మన పురాణాల్లో ఎన్ని కథలు ఉన్నాయి అసలు నిజంగా. అవునా, భాగవతంలో చూసుకుంటే ఎంతెంత మంచి మంచి కథలు ఉన్నాయి. ఆ కథలు చదువుకుంటూ ఆ కథల్ని మనం తీసుకుంటూ వాటిల్లో మనం ఏం నేర్చుకోవాలి అనేది చూడాలన్నమాట. అలా చూస్తూ వెళ్తే అలా చేసుకుంటే గనక మనకి తృప్తి పొందుతాము, ఇంకా పవిత్రులం కూడా అవుతాం. మనం ఏ పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చెయ్యాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో ఇదంతా మనస్సుకి సంబంధించింది. మనస్సు ఎప్పుడైతే పరిపర విధాలా పోతుందో అది ఇంద్రియ భోగం కోసమే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. పిచ్చి పిచ్చివి ఏమన్నా చూస్తాము, చేయడము అలా చేస్తూ ఉంటే కనుక. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉంటూ మనం మౌనంగా ఉండడము అంటే ఏంటంటే మామూలుగా నోరు మూసుకొని ఏంటో ఇటో అటు చూస్తూ పిచ్చివాళ్ళగా కూర్చోవడం అని కాదట అర్థం. ఏంటంటే ఆ పురాణాల్లో ఉన్న కథలు ఇవి అన్ని వింటూ కృష్ణ చైతన్యంలో ఉంటూ అవసరమైన చోట మాత్రమే మనం నోరు విప్పి మాట్లాడడము చేయడము అది. సో అదంతా మనసు కూడా చేస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నిటిని ఏంటంటున్నారు, మానసిక తపస్సు అంటున్నారు. కాబట్టి మనము ఇలా చెయ్యాలి అని చెప్తున్నారు. ఈ 3 శారీరక తపస్సు చెప్పండి. వాక్ తపస్సు, మానసిక తపస్సు, వాక్ తపస్సు, ఇంకొకటి మానసిక తపస్సు. సో ఈ 3 రకాల తపస్సులు ఉన్నాయట. అయితే ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి తపస్సు చేస్తారు అనేది మనం ఇప్పుడు 17, 18, 19 ఈ 3 శ్లోకాల్లో చదువుకున్నాం. సో ఈ 3 శ్లోకాల్లో ఏం చెప్తారంటే ఫస్ట్ 17th శ్లోకంలో ఈ త్రిగుణాలతో చేసేది ఏంటంటే ఆధ్యాత్మిక శ్రద్ధతోటి చేస్తూ ఉంటారు. భౌతిక వాంఛలు లేకుండా చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే తపస్సులు ఏంటంటే ప్రత్యేకంగా భగవంతుడి కోసమే చేస్తూ ఉంటారు. అది సత్వగుణంలో చేసే తపస్సు. రజోగుణంలో చేసే తపస్సు ఏంటంటే గర్వంతో చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళ దగ్గర నుంచి గౌరవం గాని సన్మానం గాని అలాంటివన్నీ పొందడానికి చేస్తూ ఉంటారు అనమాట. ఆ తపస్సులన్నీ శాశ్వతం కాదు అని. తర్వాత తమో గుణంలో చేసే తపస్సులు ఎలా ఉంటారటంటే మూఢత్వంతో చేస్తూ ఉంటారట. తనను తాను హింసించుకుంటూ చేసుకుంటూ ఉంటూ ఉంటారట. మీకు ఎవరన్నా గుర్తొస్తున్నారా తనను తాను హింసించుకుంటూ తపస్సు చేయడం అంటే? హిరణ్యకశిపుడు.
ఇంకా హిరణ్యకశిపుడు ఏం చేశాడు మాతాజీ? తన శరీరాన్ని తపస్సు చేస్తున్నప్పుడు అదే ఉమ్, మంటలు వచ్చేటట్టు అట్లా శరీరాన్ని ఉమ్, హింసించుకోవటమే కదా మాతాజీ అది. అది తమో గుణంలో ఉన్న తపస్సు. ఇంకా ఆ. ఇంకెవరన్నా ఉన్నారా? హిరణ్యాక్షుడు కూడా అట్లాగే చేశారు కదా మాతాజీ. ఉమ్. ఇంచుమించుగా అసురులందరూ అలాగే ఉంటారు. రావణాసురుడు మర్చిపోయినారా? అవును. రావణాసురుడు గుర్తుందా మీకు? ఆ కైలాస పర్వతాన్ని ఎత్తేస్తాడు. ఆయనకి ఇష్టమైన భగవంతుడు శివుడు బయటికి రాలేదని శివుడు మొత్తం బయటికి రాలేదని బలంగా పైకెత్తేస్తాడు. అలాగే తన లోపల నుంచి ఇవి తీసి నరాలు కూడా తీసి వీణలాగా వీణలా తయారు చేసి ఆ తమ శరీరాల్ని అలాగా ఈ రాక్షస ప్రవృత్తి ఉంటుంది కదా, వాళ్ళు చేసేవన్నీ అలాగ చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇతరులకి హాని కానీ నష్టం కానీ కలిగించడానికి చేసే తపస్సులు కూడా అన్నమాట. వాళ్ళు చేసే తపస్సులు కూడా ఏంటి ఉంటాయంటే ఇంకొకళ్ళకి హాని కలిగిస్తూ ఉంటాయి. తమని తాము కష్టపెట్టుకుంటూ హింసించుకుంటూ చేసేవన్నమాట. కొంచెం అజ్ఞానంతో చేసే తపస్సులు, వాటిని తమోగుణ తపస్సులు అంటారు. సో ఇప్పుడు 17 ఒకళ్ళు, 18 ఒకళ్ళు, 19 ఒకళ్ళు చదవండి. ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ చదవనా? చదువుతున్నారు. చదవండి, మీరే చదవండి. చదవండి. ఏది? భౌతిక ఫలవాంఛ రహితులచే కేవలము భగవంతుని కొరకే ఆధ్యాత్మిక శ్రద్ధతో చేయబడు ఈ త్రివిధ తపస్సులు సాత్విక తపస్సుగా చెప్పబడును. సూపర్. ఆధ్యాత్మిక శ్రద్ధతోటి భగవంతుడి కోసమే చేస్తున్నాము. మనకి భౌతికమైన కోరికలు ఏమీ లేవన్నమాట. నాకు పెద్ద బిల్డింగ్ కావాలి, నాకు పెద్ద పొజిషన్ కావాలి, నేను పెద్ద ఏదన్నా అయిపోవాలి, అలాంటివన్నీ ఏం లేకుండా చేసే తపస్సులు అన్నమాట. భగవంతుడి కోసం ప్రశాంతంగా సాత్వికంగా తపస్సు చేస్తూ ఉంటాం. ఆ తపస్సు ఏం తపస్సు కూడా చెప్పండి మనం చేసేది? కలియుగంలో మనందరం చేస్తున్న తపస్సు హరినామ జపం. హరినామ జపం. అదన్నమాట. సో దీని మూలంగా ఆధ్యాత్మికంగా ఉంటున్నాం, కృష్ణుడి కోసం చేస్తున్నాం. ఇలా తపస్సు చేస్తారు. దీన్ని సాత్విక తపస్సు అంటారు. రజో తపస్సు చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. చదవండి. గౌరవము, సన్మానము, పూజలను అందుకొనుట గర్వముచే ఉనర్చబడు తపస్సు రజోగుణ ప్రధానమైనదిగా చెప్పబడింది. అది స్థిరము గాని శాశ్వతం గాని కాజాలం. భాష్యం. చదువుతారా? చదవండి. ప్రభుపాదికి భాష్యము. జనులను ఆకర్షించుటకు మరియు ఇతరుల నుండి గౌరవము, సన్మానము, పూజలను అందుటకు కొన్ని మార్లు తపోనిష్టలు ఆచరింపబడుచుండును. రజోగుణము నందున్న వారు తమ అనుయాయులు తమను పూజించున్నట్లుగాను, కాళ్ళు కడిగి దక్షిణంలో అర్చించున్నట్లుగాను చేయుచుందు. తపో ప్రదర్శనల ద్వారా ఏర్పాటు చేయబడేది అట్టి కృత్రిమమైన ఏర్పాట్లు రజోగుణం నందున్నట్టివి. వాస్తవమునకు వాటి ఫలితములు తాత్కాలికములు, అవి కొంతకాలం సాగినను ఎన్నడూ శాశ్వతములు కాజాలు. హరే కృష్ణ. ఇక్కడ ప్రభుపాద ఎంత బాగా రాస్తారు చూసారా? రజోగుణంలో కూడిన వాళ్ళట తమ అనునాయులు అంటే తన ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ కాళ్ళ పాదాలు అవన్నీ పూజిస్తున్నట్టుగాను, కడుగుతున్నట్టుగాను, ఇలా మాలలతోటి వాళ్ళని గౌరవం పరుస్తున్నట్టుగాను చూపించుకోవడానికి కోసం చేయిస్తూ ఉంటారట. అంటే ఇక్కడ చూసిన వాళ్ళు మిగతా ఇంకా వస్తూ ఉంటారు కదా, అలా అట్రాక్ట్ చేయడానికి, అలా చేయడానికి గౌరవం కోసము, సన్మానాల కోసము అలాంటివి వాళ్ళు చేయించుకుంటూ ఉంటారట. సో అవన్నీ ఏంటంటే కృత్రిమంగానే ఉంటూ ఉంటాయి కాబట్టి అలాంటివి శాశ్వతం కాదు అని చెప్తున్నారన్నమాట. సో ఇది రజోగుణంలో ఉన్న తపస్సు. తమో గుణంలో ఉన్న తపస్సు చదవండి ఎవరన్నా. చదవనా మాతాజీ? చదువుతున్నారా? చదవండి. స్వీయ హింసచే గాని ఇతరులకు హాని లేదా నష్టము కలిగించుట కొరకై మూర్ఖత్వముతో చేయబడు తపస్సు తమో గుణముకు సంబంధించినదిగా చెప్పవచ్చును. భాష్యం చదవనా మాతాజీ? చదవండి. చదవండి. హిరణ్యకశపుని వంటి రాక్షసులు కూడా మూర్ఖత్వంతో తపస్సులు చేసిన ఉదాహరణలు అనేకము కనిపించును. అతడు అమరుడగుటకు, దేవతలను వధించుటకు నిష్ఠతో కూడిన కఠిన తపస్సులను ఆచరించాను. అతడు అట్టి వరముల కొరకై బ్రహ్మదేవుని ప్రార్థించినను చివరకు దేవాది దేవుని సంహరించబడెను. ఏదో అసాధ్యమైన దానిని పొందుట కొరకై చేయబడు తపస్సు నిశ్చయముగా తమో గుణమునకు సంబంధించినది అగును. హరే కృష్ణ. హిరణ్యకశిపుడి గురించి ఇక్కడ చెప్పారు. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసి వరం పొందాడు. నన్ను ఎవరు మనుషుల చేత గాని, జంతువుల చేత గాని, వేడి చేత గాని నన్ను చంపబడకూడదు, పొద్దున చంపబడకూడదు, రాత్రి చంపకూడదు,
ఏ సమయంలోనూ ఏ ఆయుధాలతోటి వాటితోటి నేను సంహరించకుండా ఉండాలి ఇవి అవి అని చెప్పి పెద్ద కోరిక లిస్టు పెట్టాడు. దానికి సంబంధించినట్టుగా భగవంతుడు అలా అవతారం తీసుకొని వచ్చి చివరికి అతన్ని చంపేశారు అనమాట. సో ఇట్లాగే ఏంటంటే ఇలాగా వీళ్ళందరివి ఏంటంటే రాక్షస ప్రవృత్తికి చెందిన తపస్సులు అన్నమాట ఇవన్నీ. సో ఇవన్నీ మనకి చాలా తెలిసి ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే అన్నమాట. వాళ్ళు తపస్సు చేయడానికి వాళ్ళ శరీరాన్ని కష్టపెట్టుకొని వాళ్ళు వరాలు పొంది తర్వాత వాళ్ళు చివరికి భగవంతుడి చేతుల్లోనే చనిపోతారన్నమాట. ఇది తమో గుణానికి సంబంధించిన తపస్సు అంటే. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి చెప్పండి. सात्विक तपस्या गुరించి చెప్పుకున్నాం మాతాజీ. आध्यात्मिक कामों के लिए किए गए तपस्या को सात्विक तपस्या कहते हैं. దాని తర్వాత రజోగుణ. సో 3 రకాల తపస్సులు చెప్పాము ఫస్ట్. 3 రకాలు చెప్పాము ఫస్ట్. వాచక తపస్సు, వాచక తపస్సు, శారీరక తపస్సు, శారీరక తపస్సు, మానసిక మనసుతో చేసే తపస్సు అన్నమాట. మనస్సు అంటే మానసిక తపస్సు. ఒకటి శారీరక తపస్సు, ఒకటి వాక్ తపస్సు, ఇంకోటి మానసిక తపస్సు. సరేనా? ఆ మనసులో కూడా కల్మషాలు లేకుండా అన్నమాట. మన మంచి గురించి ఆలోచించాలి. ఆ మంచి మనం ఎప్పుడు మనసులో ఉంటుందో అది మన వాక్కుతోటి వస్తుంది. ఎప్పుడైతే మన మనస్సు వాక్కు ఇలా ఉంటాయో మన శరీరంలో కూడా అలా మంచి గుణాలు ఉంటాయి అన్నమాట. అది అందుకని మనస వాచ కర్మణ అంటాం. అవునా? అందుకని త్రిదండి ఇస్తారు కదా. అది త్రిదండి అంటే మనస వాచ కర్మణ వాళ్ళు భగవంతుడికే సేవ చేస్తారు అనమాట. అలాగే మనం మనసుతోటి కానీ వాక్కుతోటి కానీ శరీరంతో కానీ ఇంకొకళ్ళని ఎవరిని ఏ రోజు ఎప్పుడు కష్టపెట్టకుండా ఉండడము అది మనం చేసే తపస్సు అనమాట. అది ఆ 3. సో తర్వాత మళ్ళీ ఈ తపస్సులు ఎలా ఉంటాయట అంటేనో 3 సత్వగుణంలో, రజోగుణంలో, తమో గుణంలో ఉంటాయి. సరే, మన ఆహారం చూసాము, తపస్సులు ఎన్ని రకాలు చూసాము, 3 గుణాల్లో మనం తపస్సులు ఎలా చేస్తారో చూసాము. ఇప్పుడు 3 గుణాల్లోనూ దానం ఎలా చేస్తారు, ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి దానాలు చేస్తారన్నమాట. ఇది 20 నుంచి 22వ శ్లోకం వరకు ఉంది. ఏ గుణాల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి దానాలు చేస్తారు. సత్వగుణంలో ఉన్న వాళ్ళు స్వధర్మంగా భావించి దానాలు చేస్తారట. వాళ్ళు చేసిన దానానికి ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా ఉంటారు. వాళ్ళు సరైన సమయంలో అంటే దేశ కాల పరిస్థితులను బట్టి వాళ్ళు కరెక్ట్ అయిన వ్యక్తికి కరెక్ట్ అయిన సమయంలో కరెక్ట్ అయిన పాత్రలో వాళ్ళు దానం చేస్తారట. అది సత్వగుణంలో ఉన్నవాళ్ళు. రజోగుణంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను ఏదన్నా ఇస్తానంటే నాకేంటి అనమాట, నాకు రిటర్న్ లో ఏమన్నా వస్తుందంటే చేస్తామన్నమాట. ఇంకా అలాగా మళ్ళీ ఇప్పుడు అది ఏంటి అని కూడా కాదు, నేను ఇప్పుడు ఇది ఇస్తున్నాను కాబట్టి నాకు ఇంకో ముందు రోజుల్లో నాకేదో మంచి జరుగుతుంది, పుణ్యం ఏదో దొరుకుతుంది, నేను చేస్తుంది పుణ్యకార్యం అన్నట్టుగా ఇస్తాను. ఎప్పుడో జరగకపోయే పుణ్య కార్యాన్ని గురించి కూడా ఆలోచించుకొని వాళ్ళు చేయడం. ఇంకా ఏంటంటే చిరాకు పడుతూ ఇష్టం లేకుండా తీసుకపో అని ఇవ్వడం అన్నమాట. అది రజోగుణంలో చేసే తపస్సు. దానం. తమో గుణంలో చేసే దానం ఎట్లా ఉంటుందంటే అపవిత్ర ప్రదేశాల్లో ఇస్తూ సమయము ఏమి ఉండదన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తుంటారు. అపాత్రులకి దానం చేస్తారు. అంటే నిజంగా ఎవరికైతే దానం చెయ్యాలో అలాంటి వాళ్ళకి దానం చేయకుండా అవసరం లేని వాళ్ళకి దానం చేయడం అన్నమాట. వాళ్ళ మీద శ్రద్ధ కానీ అలాంటివి గౌరవం కానీ ఏమీ లేకుండా ఉంటుందన్నమాట దానం చేసే దానం. సో ఇది తమో గుణంలో చేసే దానం. సో ఇప్పుడు 3 ఉన్నాయి కదా, 20, 21, 22. ఈ 3 ముగ్గురు చదవండి. ఎవరైనా ఛాన్స్ తీసుకొని చదవండి. కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ప్రతి ఫలవాంఛ లేకుండా సరి అయిన ప్రదేశంన మరియు సరి అయిన సమయంన తగిన వారికి స్వధర్మమనడి భావంతో ఒనర్చబడు దానము సత్వగుణంను కూడినదిగా భావింపబడింది. భాష్యం చదవనా మాతాజీ? చదవండి. ప్రభుపాదికి జై. భాష్యం. ఆధ్యాత్మిక కర్మలందు నియుక్తుడైన వానికి దానమొసగవలెనని వేదములందు ఉపదేశింపబడినది. విచక్షణారహిత దానము దాని యందు ఉపదేశింపబడలేదు. ఆధ్యాత్మిక పూర్ణత్వమే సర్వదా ప్రధాన ప్రయోజనమై ఉన్నది. కనుకనే దానమును తీర్థక్షేత్రమునందు కాని, గ్రహణ సమయములందు కాని, మాసాంతమున కాని, యోగ్యుడైన బ్రాహ్మణునకు గాని,
భక్తునకు గాని దేవాలయమునకు గాని ఒసగవలెనని ఉద్దేశింపబడినది. అటువంటి దానమును ప్రతి ఫలాపేక్ష రహితముగా వనరింపవలెను. ధనహీనులకు కొన్ని మార్లు కరుణ స్వభావంతో దానమొసగినను దానము గ్రహించువాడు పాత్రుడు కానిచో అట్టి దానము ఆధ్యాత్మిక పురోగతికి దోహదం కాజాలదు అనగా విచక్షణ రహిత దానము వేదములందు ఉపదేశింపబడింది. హరే కృష్ణ. సూపర్. ఎంత బాగా చెప్పారు చూసారా. ఎవరెవరికి ఇవ్వాలిట అంటేను మనం ఏంటంటే ఆధ్యాత్మిక పూర్ణంగా ఇస్తూ ఉంటే గనక మనకి కూడా ఏదన్నా లాభం చేకూరుతుందట. ఆ ఇచ్చే దానం మూలంగా మన చెడుకు జరగకుండా ఉండాలి అన్నమాట. ఎక్కడంటే తీర్థక్షేత్రాల్లోనూ గ్రహణ సమయాలు ఉంటాయి చూసారా. గ్రహణం అయిపోయిన తర్వాత స్నానాలు చేసిన తర్వాత మనం దానాలు ఇస్తూ ఉంటాం చూసారా. అలాంటి దానాలు తర్వాత ప్రతి నెల అమావాస్య ఆ టైంలలో వాళ్ళు అమావాస్య పితృదేవతలు వాళ్ళకి ఇవి చేస్తూ ఉంటారు కదా కొంతమంది. ప్రతి నెల అలా చేస్తున్నప్పుడు తర్పణలు ఇస్తారు, తర్వాత దానాలు చేస్తూ ఉంటారు. అలా మాసాల్లో అలా ఇవ్వడము. తర్వాత యోగ్యుడైన ఒక బ్రాహ్మణుడికి, పేరుకి మాత్రమే బ్రాహ్మణుడు జంధ్యం వేసుకుంటాడు, ఏదో వేదాలు వచ్చా అంటేను చదువుతాడు, కానీ మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి పాన్ గుట్కా అవన్నీ తాగుతూ తిరుగుతూ సిగరెట్లు కాల్చుకుంటే ఇవన్నీ చేస్తూ ఉంటారు. అతను నిజమైన బ్రాహ్మణుడు కాదనమాట, యోగ్యుడైన వాడు కాదు. సో యోగ్యుడైన బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి అని. అలాగే ఒక వైష్ణవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే దేవాలయాల్లో మనకి ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా. నిన్న మ్యాంగో ఫెస్టివల్ అయింది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది వస్తుంది, ఏమంటారు, బోట్ ఫెస్టివల్, నీళ్ళల్లో బోట్ ఫెస్టివల్ వస్తుంది. బోట్ ఫెస్టివల్ లో కృష్ణుడికి ఇవి చేయడానికి, తర్వాత అన్ని లైన్ గా ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. అలాంటి వాటన్నిటికీ మనము ఇవ్వడము. మన నరసింహ చతుర్దశి అయింది. అలాంటి వాటన్నిటికీ ఏమన్నా కావాలంటే మనము శక్తి ఉంది అంటే కనుక మనం దానాలు ఇవ్వడం అన్నమాట. అలా చేస్తూ ఉండాలి. అవే మనకి శాస్త్రాల్లో ఆదేశింపబడ్డాయి తప్పించి ఇలాగ వేరే దానికి కాదు అని. వీటన్నిటికీ కూడా తెలుసా, ఆ దానాలు ఇచ్చినప్పుడు ఏంటంటే నాకేం వస్తుంది అని మనం ఎప్పుడూ ఆలోచించకూడదు అనమాట. గుడిలో వెళ్ళి మనం హుండీలో డబ్బులు వేస్తున్నామా, లేకపోతే అక్కడ ఎవరైనా వైష్ణవుడు కనిపిస్తే వాళ్ళకి ఏమైనా దానం చేసామా, పండు ఫలమో ఏదన్నా ఇచ్చామా అంటే వాళ్ళ ద్వారా నాకేం వస్తుంది అని ఆశించకుండా ఉండడం అనమాట. ఒక్కొక్కప్పుడు ఏం చేస్తామంటే మనం పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దానం చేస్తూ ఉంటాం. కానీ ఆ పేదవాడు ఇప్పుడు వచ్చి ఎవరైనా అడుక్కుంటున్నాడు అనుకోండి, అమ్మ ఆకలిస్తుంది అని అంటే ఇప్పుడు మనం ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని వాడు పేకాట ఆడడానికో ఇంకా వేటికన్నా ఉపయోగిస్తాడు అనుకోండి. అలాంటి వాటికి ఉపయోగించినప్పుడు మనకి ఆ ఫలితం కూడా దక్కదనమాట. దానం చేసిన ఫలితం కూడా దక్కదు. కాబట్టి పాత్ర అపాత్రలని ఎరిగి, అంటే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని తెలుసుకొని మనము దానం చెయ్యాలి అని చెప్తున్నారు. సో అలాగ ఎక్కడెక్కడ చెయ్యాలి అనేది మన శాస్త్రాల్లో చెప్పట్టున్నాయి. వాటిని బట్టి ఆ గ్రంథాల ద్వారా మనం ఎలాగా ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి అని మనం నిర్ణయించుకొని చెయ్యాలన్నమాట. ఇది సత్వగుణంలో చేసే దానం. తర్వాత రెండోది ఎవరైనా చదవండి. చదవనా మాతాజీ? చదువుతున్నారా? చదవండి. ప్రత్యుపకార వాంఛతో గాని సకామ ఫల వాంఛతో గాని అయిష్టతతో గాని చేయబడు దానము రజోగుణ దానముగా చెప్పబడును. భాష్యము: కొన్నిసార్లు దానము స్వర్గలోక ప్రాప్తి కొరకు చేయబడును. కొన్నిసార్లు మిక్కిలి ఇబ్బందికి గురవుతూ లేక నేనెందుకు ఇంతగా ఖర్చు పెట్టవలనని పశ్చాపముతో కానీ చేయబడుచుందురు. అట్లే మరికొన్నిసార్లు తమ పై అధికారుల కోరికను అనుసరించి కాదనలేక మొహమాటముతో దానము చేయబడుతుండును. ఈ రకములైన దానములు రజోగుణమునకు సంబంధించినవిగా చెప్పబడును. అదే విధముగా ఇంద్రియ తృప్తిని ప్రోత్సహించు వివిధ సంఘములకు దానము చేయు ధర్మ సంస్థలు అనేకము కలవు. వైదిక గ్రంథములు అట్టి దానములను ఆమోదించవు. కేవలము సాత్విక దానమే ఆదేశించబడును. హరే కృష్ణ మాతాజీ. రజోగుణంలో ఇట్లాంటి ఇవ చేస్తారట చూడండి. మనం ఏంటంటే ఇగో నేను ఇది చేశాను అనుకో నాకు ఏదో పుణ్యం వస్తుందని, ఇది చేస్తే ఏదో స్వర్గలోక ప్రాప్తి వస్తుందని అట్లాంటివన్నీ చేయడము. ఇంకా ఏంటంటే ఎవరో చేశారు కదా అంటే వాళ్ళు చేశారు కాబట్టి నేను కూడా చేస్తాను అని చెప్పేసి గర్వం కోసమో చూపించుకోవడం కోసమో చేయడము. అలాగే ఇంకొకటి నా పేర్లు పెట్టించుకోవాలి. మనకి మన ఆచార్యులు చెప్తారనమాట, మనం టెంపుల్లో వాటికి ఇచ్చామంటే నితైశివుని మాతాజీనే చెప్పారనమాట ఒకసారి దానాల గురించి చెప్తూ. ఏంటంటే ఒక ఆయన దానం ఇచ్చాడు. దేనికి ఇచ్చాడట? ఫ్యాన్ కి ఇచ్చాడట. ఫ్యాన్ కి ఇస్తే వాళ్ళు ఏం చెప్తారంటే ఎవరెవరైతే మీరు దానాలు ఇచ్చారో మీ పేర్లు వాటి మీద రాసి ఉంచుతాము అని చెప్తారట. అయితే ఈయన ఏం చేశాడు? ఫ్యాన్లకి దానం ఇచ్చాడు. అయితే ఫ్యాన్ మీద పేరు రాయాలి కదా. అయితే వచ్చిన వాళ్ళందరూ ఎలా తెలుస్తుంది? ఓహో వీళ్ళు ఇక్కడ ఇచ్చారా అని చెప్పి దాని మీద రాస్తారు. కాబట్టి చూడండి, డొనేటెడ్ బై అని కుర్చీల మీద వాటి మీద అని కూడా రాస్తూ ఉంటారు చూసారా. కూలర్స్ గానీ అవన్నీ ఇస్తే వాటి మీద రాస్తారు. ఫ్యాన్ మీద పెడితే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా, ఎక్కడ కనిపిస్తుంది పేరు? అందుకని అతను అంటాడట,
అది ఆపేయండి అని చెప్తాడట. ఫ్యాన్ తిరగకుండా ఆపేయండి. ఎందుకు బాబు అంటే ఫ్యాన్ మీద నా పేరు రాశారు కదా కనిపించడానికని. సో అలాగా షో ఆఫ్ కోసం వాటి కోసం ఇవ్వకపోవడం అన్నమాట. అలాగే ఇంకా ఏంటంటే ఎవరన్నా అధికారులు అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరన్నా అనుకోండి, వాళ్ళు వచ్చి మా వాళ్ళు ఇస్తారంటే ఏడుస్తూ చచ్చినట్టు ఇవ్వడమే అన్నమాట. ఒక స్టోరీ కూడా చెప్తారు నీతేశవిని మాతాజీ, చెప్తాను. ఇప్పుడు ఏంటన్నారు, మనము మన గ్రంథాల్లో చెప్పిన దాని ప్రకారం మనం దానం చేయాలి అన్నారు కదా. అయితే మన పేరు బయటికి రాకూడదు, అవునా? సో అక్కడ స్టేజ్ మీద కూర్చొని ఉంటాడట. అందరూ ఈ డొనేషన్లు ఇవి అంటే డొనేషన్స్ రైజ్ చేయడానికి వాటికి వస్తే అందరూ ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఈయన ఏం చెప్తాడట, నాది కూడా రాసుకోండి అని పిలిచి నా పేరు మాత్రం చెప్పకండి. ఓకే, 1,00,000 రూపాయలు ఇంత మీకు నచ్చినంత రాసుకోండి కానీ నా పేరు చెప్పకండి. సరే, అందరికి చెప్తారు, పలానా వాళ్ళు ఇస్తున్నారు, ఇక్కడ కనిపిస్తున్న సవితా మాతాజీ ఇస్తున్నారు ఇన్ని లక్షలు, కృష్ణకుమారి మాతాజీ ఇస్తున్నారు ఇన్ని లక్షలు, పాశం లక్ష్మి మాతాజీ ఇస్తున్నారు ఇన్ని లక్షలు. అతను పిలిచి చెప్తాడట, నా పేరు మాత్రం చెప్పకండి మళ్ళీ, ఎందుకంటే నేను ఈ చేతితో ఇచ్చానంటే ఈ చేతికి తెలియకూడదు, నా పేరు మాత్రం చెప్పండి. అంటే ఇంకో భక్తుడు కూడా ఇచ్చారు, గుప్తదానం ఇచ్చారు అని చెప్తుంటే నా పేరు చెప్పొద్దని చెప్పాను కదా అంటాడట. సో అట్లాగా అన్ని ప్రతిసారి అలాగే చెప్తూ ఉంటాడట. తర్వాత ప్రభు మీరు అంతా అన్నారు బానే ఉంది, మీది ఏది అని అంటే చెక్ రాసిస్తాడనమాట. చెక్ మీద పేరు ఉండదు, సంతకం ఉండదు. సంతకం లేని చెక్ చెల్లుతుందా? చెల్లదు. నేనేం చెప్పాను మీకు, నా పేరు ఇక్కడ చెప్పొద్దని చెప్పాను. నేను ఆ చెక్ మీద నా పేరు రాస్తే అది నా పేరు చెప్పినట్టే కదా అంటాడట. సో అది దానం ఇచ్చినట్టు అవుతుందా? సరేనా? మిగతాది మాతాజీ ఒకసారి క్లాస్ లో ఇది చెప్తారనమాట. సో ఏంటంటే పేరు ఎక్కడ చెప్పొద్దు అన్నారు కాబట్టి అతను ఇచ్చిన చెక్ మీద కూడా రాయడట పేరు, కానీ డబ్బులు ఇచ్చేసినట్టుగా ఉండాలంట. సో ఇట్లా ఉంటుందన్నమాట కొంతమంది దానాలు అనేవి. సో ఆ ఫ్యాన్ మీద తిరుగుతూ ఉంటుంది, పేరు కనిపించట్లేదు కాబట్టి నా పేరు కనిపించట్లేదు కదా మీరు ఫ్యాన్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే నా పేరు కనిపించాలని. సో అలాగా పేరు ప్రతిష్టల కోసం వాటి కోసం ఇచ్చుకునే వాళ్ళు 24 గంటలు నేను ఇంత డొనేషన్ ఇచ్చాను అని పాట పాడుతుంది. అలా పాడుతూ ఉండే వాటన్నిటికీ అది అవసరం లేదనమాట. సో అట్లాగా ఏంటంటే వాటిని ఏమంటారంటే రజోగుణంతో ఉన్న ఇవి అంటారు. అలాంటి దాన ధర్మాలు ఏంటంటే మన వైదిక గ్రంథాల్లోనూ అలా ఎక్కడ చెప్పలేదన్నమాట. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నవన్నీ సాత్విక దానంతో సంబంధించిన. తర్వాత తమో గుణంలో సంబంధించిన దానాలు అది చదవండి ఎవరన్నా. లక్ష్మీ మాతాజీ చదువుతారా? బుక్ ఉందా? చదువుతున్నారు 17వ చాప్టర్ లో 22వ శ్లోకం. ఏం బుక్ చదువు? భగవద్గీత. నేను చదవను మాతాజీ హిందీలో. చదవండి. 17. మీరు పేపర్ తీయండి, హిందీలో చదువుతారు, తర్వాత మీరు తెలుగులో చదవండి. तथा जो दान किसी अपवित्र स्थान में अनुचित समय में किसी अयोग्य व्यक्ति को या बिना समुचित ध्यान तथा आदर से दिया जाता है वह तामसी कहलाता है। तात्पर्य श्रील प्रभुपाद की जय। यहाँ पर मद्यपान तथा द्रुत क्रीड़ा में व्यसनी के लिए दान देने को प्रोत्साहन नहीं दिया गया। ऐसा दान तामसी है। ऐसा दान लाभदायक नहीं होता, वरन इससे पापी पुरुषों को प्रोत्साहन मिलता है। इसी प्रकार यदि बिना सम्मान तथा ध्यान दिए किसी उपयुक्त व्यक्ति को दान दिया जाए तो वह भी तामसी है। हरे कृष्ण। మాతాజీ చదువుతారా? 22వ శ్లోకం 17వ చాప్టర్ చదువుతాను. హరే కృష్ణ. చదవండి. శ్లోకం ట్రాన్స్లేషన్ ఒక్కటి చదవండి. అపవిత్ర ప్రదేశాలలో తనని సమయములలో అపాత్రులకు లేదా తగిన శ్రద్ధ గౌరవం లేకుండా చేయబడు దానము తమోగుణ దానముగా చెప్పబడును. భాష్యం చదవాలి మాతాజీ? చదవండి. భాష్యము శ్రీల ప్రభుపాద్కి జై. మత్తు పదార్థముల కొరకు జూదము కొరకు చేయబడు దానములను ఇక్కడ ప్రోత్సహించరాదు. అట్టి దానము తమోగుణమునకు సంబంధించినది. అట్టి దానములు లాభకరములు కాకపోవుటయే కాకుండా అది పాపులను ప్రోత్సహించును. అట్లే ఎవరైనాను యోగ్యుడైన వ్యక్తికి శ్రద్ధ మరియు గౌరవము లేకుండా దానం చేసినచో అట్టి దానము కూడా తమోగుణమునకు చెందిన దానముగా చెప్పబడును. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము దేశ కాల పాత్రల్ని చూసి మనం దానం ఇవ్వాలన్నమాట. ఏ ప్రదేశంలో ఉన్నాము, ఎలాంటి ప్లేస్ లో ఉన్నాము, ఎలాంటి పాత్ర అంటే మనం ఎవరికి దానం చేస్తున్నామో అది అన్నమాట పాత్ర. అలాగే కాలం అంటే సమయాన్ని చూసి మనం ఇవ్వాలి అని చెప్తున్నారు. ఏ సమయంలో ఎప్పుడు ఎవరికి ఎట్లా ఇస్తామో అనే దాని మీద మనము
దానం ఇచ్చే దాని మీద మన ఇది ఆధారపడి ఉంటుంది. ఏ గుణంలో మనం దానం చేస్తున్నామని. ఇప్పుడు ఎవరైనా ఆడుకునే వాళ్ళు వచ్చారనుకోండి, అయ్యో పాపం అని ఇస్తాం. వాళ్ళు తీసుకుంటారు, తీసుకొని పోయి వాళ్ళు ఏం చేస్తారు, మత్తు పదార్థాలు తీసుకోవడానికి, తర్వాత జూదము అంటే అవన్నీ ఆడడానికి వాటికి తీసుకుంటారు అనుకోండి. అలా తీసుకుంటే ఇండైరెక్ట్ గా వాళ్ళందరినీ మనమే ప్రోత్సహించినట్టు అవుతుంది అనమాట. కాబట్టి ఎవరికి ఏంటి అని చూసి జాగ్రత్తగా ఇవ్వాలి అని. అంటే అలాగా పిచ్చగాళ్ళకి వాళ్ళకి ఇవ్వద్దా అని కాదు అర్థము. వాళ్ళకి నిజంగా ఏది అవసరం, వాళ్ళకి భోజనం అవసరం అనుకోండి, మీరు భోజనం కొని ఇవ్వండి. డబ్బులు ఇవ్వడం మూలంగా ఏంటంటే వాళ్ళు ఇలాంటి పనులు చేసే ఛాన్స్ చాలా ఉంది. అలాగా మనం భోజనాలకి వాటికి వాళ్ళకి కావాలి, బట్టలు కావాలనుకోండి, వాళ్ళకి ఒక డ్రెస్, ఒక జత బట్టలు కొని ఇవ్వండి. అలాగే వాళ్ళకి కప్పుకోవడానికి దుప్పటి అట్లాంటిది లేదనుకోండి, ఒక కంబలి గాని దుప్పటి గాని కొనియండి. చెప్పులు లేవు, ఎండాకాలం నడుస్తున్నారు పాపం అనిపిస్తే కాస్త ఒక జత చెప్పులు కొనియండి. అంతే తప్పించి మనం ఇలా చేస్తూ ఎందుకంటే వాళ్ళకి దానం ఇచ్చి డబ్బులు ఇవ్వడం మూలంగా వాళ్ళని మనం ప్రోత్సహించినట్టు అవుతుందట. కాబట్టి మనము ఏ దానం చేసినా కూడా జాగ్రత్తగా చూసుకొని చెయ్యాలి అని. సో ఇలాంటి దానాలను ఏమంటారంటే తమో గుణాలకి చెందిన దానంగా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా 23 నుంచి 28 వరకు శ్లోకం అన్నమాట. ఈ శ్లోకాల్లో ఏం మాతాజీ చెప్తున్నారు? అడగచ్చా ఒక మాట? అడగండి. మరి ఇప్పుడు మనం తీర్థయాత్రలకు వెళ్తాం మాతాజీ. ఇక్కడ ఊళ్ళో ఉన్నామంటే గనక మీరు చెప్పినట్టు వాళ్ళకి ఏమైనా కావాల్సిన ఏమైనా ఫ్రూట్స్ లేకపోతే భోజనమో బట్టలో ఏదో చూస్తాము. మనం అట్లా వెళ్ళినప్పుడు మనం డబ్బులు ఇవ్వటం తప్పించి ఆప్షన్ లేదు కదా మాతాజీ. అలాంటప్పుడు మనము తెలుసుకోవాలి మాతాజీ, జాగ్రత్తగా చూసుకొని ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు అక్కడ వాళ్ళకి గుడి దగ్గర బొచ్చగాళ్లే ఉంటారు, వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వకపోతే మీకు తెలుసు. కుదరదు. ఇవ్వండి పండ్లు కొని ఇవ్వద్దు ఇస్తాం మాతాజీ, పండ్లు కొని అది అది డబ్బులు అలా ఇవ్వడం. ఇవ్వకుండా అరటి డబ్బులు పండ్లు ఇవ్వకుండా తీసుకొని తలా ఒకటి చేస్తే అయిపోతుంది. ఈ మధ్య అంటున్నారు మాతాజీ, అందరూ పళ్ళు లేదా భోజనాలు ఇయ్యే ఇస్తా ఉంటే మాకు డబ్బులు అవసరం అవుతా ఉంటాయి, అప్పుడు మాకెవరు ఇస్తారు, మీరు ఇస్తేనే కదా అని చెప్పి అలా కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మనం వాళ్ళకి ఏది అవసరం ఇది అంటే నిజంగానే ఏం అవసరం ఉన్నాయి వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి తిండి గుడ్డ ఇవి కావాలి అంతే కదా, వాళ్ళకి డబ్బులతోటి ఏం అవసరం ఉంది. అయితే డబ్బుల కోసమే వాళ్ళు అడుక్కుంటున్నారు ఆ లెక్కకొస్తే. అయితే అంటే మాకు మన కూడా ఏమైనా ఖర్చులు వస్తాయి కదా ఎట్లాగో అనే అభిప్రాయం ఏం ఉంటుందేమో ఖర్చులు అనుకుంటున్నాను. వస్తాయి ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ మెడికల్ ఇచ్చిన గా కానీ. సరే అదే నేను చెప్పేది మాతాజీ. వాళ్ళకి ఖర్చులు అంటే ఏంటి, వీకెండ్ రాగానే వాళ్ళు కూడా పార్టీలు చేసుకుంటామా, కొత్త కొత్త బట్టలు వేసుకుంటాము, పార్టీలకు వెళ్ళడం, అదేనా వాళ్ళ ఖర్చులు అంటే? అవునా చెప్పండి. ఏదైనా అవసరం ఉంటదేమో అని నేను అనుకుని అడుగుతున్నాను. మెడికల్ దానికి వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవా? గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? నర్సులే చేస్తారు, ఆర్ఎంపీ డాక్టర్సే చేస్తారు. వాళ్ళకి అన్ని ఫ్రీగా ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇప్పుడు చూడండి, పిల్లలు మొన్న ఎవరో 10th క్లాస్ పిల్లట ఎన్ని మార్కులు తెచ్చుకుంది గవర్నమెంట్ స్కూల్లో పిల్ల. 600కి 598 597 తెచ్చుకుంది ఆ పిల్ల. సో అట్లాగా చదువుకునే వాళ్ళు ఉండాలి, మనకి శ్రద్ధ ఉంటే ఉంటుంది. మాకు ఖర్చులు ఉంటాయంటే ఏం ఖర్చులు ఉన్నాయి? నువ్వు ఇల్లు ఏమన్నా వంట తెచ్చుకోవాలా, వంట చేసుకోవాలా, గిన్నెలు తీసుకొచ్చుకొని పెట్టుకోవాలా, గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా? అలాంటివి ఏమి లేవు కదా నీకు అలాంటివి లేవు కాబట్టి నువ్వు ఆడుకుంటున్నావు కదా. ఒకటి లాస్ట్ ఇయర్ కొన్ని నెలల క్రితం అనుకుంటా, ముంబైలో ఒక అతను ఉన్నాడట, ఆడుకుంటుంటాడట. అతను ఏంటంటే ఈ భిక్షగాళ్ళు సంపాదించుకున్న దాని మీద దేని మీద ట్యాక్స్ ఉండదు, అది ఎంతన్నా కానీ. వాళ్ళు పని చేసి సంపాదించలేదు కాబట్టి భిక్షం ఎత్తుకొని తీసుకున్న దాని మీద ట్యాక్స్ లేదు. అతను ఏం చేశాడు, ఒక పెద్ద బిల్డింగ్ కొనేశాడు. పెద్ద బిల్డింగ్ కొనేశాడు, అద్దెలకి ఇచ్చాడు. అద్దెలే లక్షల్లో వస్తుంది. సో పిల్లల్ని కూడా ఫస్ట్ ఓకే అంటే ఇది స్లోగా గ్రాడ్యువల్ గా జరిగింది. తర్వాత పిల్లలందరినీ మంచి మంచి చదువులు చదివిపించాడు, పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివిపించాడు. వాటన్నిటికీ ఏం డబ్బులు ఉన్నది, ఇతను సంపాదించుకున్న అంటే భిక్షం ఎత్తుకొని తీసుకున్న డబ్బులతోటే పిల్లల్ని మంచి మంచి పొజిషన్స్ లో పెట్టాడు. వాళ్ళు మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు, మంచి మంచి సంపాదన ఉంది. అయినా సరే ఏం చేస్తాడట, కార్ తీసుకొని వెళ్ళి ఆ గుడి దగ్గర పార్క్ చేసుకుని అక్కడ కూర్చొని బట్టలు మార్చుకుని ఆడుకుంటాడట. పిల్లలు వద్దన్నా సరే ఊరుకోడట, అయినా సరే చేస్తూ ఇది భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడట. ఇప్పుడు ఇంత సంపాదన ఉంది, ఇంత ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఇతని మిగతా రెంట్లు వచ్చే దాని మీద ట్యాక్స్ కట్టాలా అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటేను లేదు, ట్యాక్స్ కట్టడానికి వీల్లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇన్కమ్, అది ఇందులో పెట్టిన దాని మీద మీరు ఎలా ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు అని అతనికి ఎన్ని లక్షలు. అలాంటిది ఇంకో బిల్డింగ్ కొని ఇప్పుడు అతనికి నెలకి ఒక 15 లక్షలో 10 లక్షలో ఇన్కమే ఉందట, రెంటల్ ఇన్కమ్. ఆ రెంటల్ ఇన్కమ్ టాక్సబుల్ కాదు.
అర్థమైందా? అలాగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పటికే అతను వెళ్తూ ఉంటాడట. వాళ్ళ పిల్లలు వాళ్ళు వద్దని చెప్పినా ఏం చేసినా సరే వెళ్తాడట, తెచ్చుకుంటాడట, ఇది చేస్తాడట. సో అట్లాగే నా మా మా ఇది నేను న్యూస్ పేపర్లోను వాటిల్లో చదివిన విషయము. మా నాన్నగారు బ్యాంక్ లో పనిచేస్తారనమాట. బ్యాంక్ ఎదురుకుండా ఒక ముసలావిడ కూర్చొని ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇస్తూ ఉంటారు, అందరూ చేస్తూ ఉంటారు. ఆవిడ నెల నెల తీసుకొచ్చి డబ్బులు డిపాజిట్ చేస్తుంది బ్యాంక్ లో. ఆవిడకి ఒక అడ్రస్ లేదు, ఏమీ లేదు, బ్యాంక్ లో డిపాజిట్ చేస్తుంది. ఏంటి అంటేను ఇలా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏదో ఒకటి కావాలి అంటేను మీరందరూ స్టాఫ్ అందరూ నన్ను రోజు ఇక్కడ కూర్చుంటే చూస్తూ ఉంటే ఉంటారు కదా. అప్పట్లో ఏంటంటే ఎవరన్నా ఇంట్రడ్యూస్ చేయాలి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే. ఇప్పుడు పర్వాలేదు, మనం ఆధార్ కార్డు పెట్టుకొని వెళ్ళిపోతే మనం అకౌంట్ ఓపెన్ చేసేయచ్చు. అప్పట్లో ఏంటంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే. అయితే ఆ అమ్మాయి ఆ బిచ్చగత్త అంటుందట, మీరందరూ నాకు తెలుసు కదా, రోజు మీరు నన్ను చూస్తూనే ఉంటారు, మీరు చాయ్కి వెళ్ళినప్పుడు వాటికి వెళ్ళినప్పుడు నాకు కూడా పోస్తూనే ఉంటారు కదా, మీరు అప్పుడప్పుడు డబ్బులు ఇస్తారు కదా, పండగలప్పుడు ఇది కొనుక్కోమ్మా ఇది కొనుక్కోని డబ్బులు ఇస్తూ ఉంటారు కదా, ఆ డబ్బులే సార్ ఇవన్నీ తీసుకొని వచ్చాను, కాబట్టి మీరే నన్ను ఇంట్రడ్యూస్ చేయండి, ఇంట్రడ్యూస్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్పంటే సరే అని అకౌంట్ ఓపెన్ చేశారట. అందులో ఆవిడ ఏంటంటే మామూలుగా వేస్తూ ఉంటే 1,00,000 రూపాయల దాకా అయినాయట డబ్బులు. ఎప్పుడు? నేను చిన్నప్పుడు, నేను 4th క్లాస్ చదువుకుంటున్నప్పుడు. ఓకే, తెనాలి. సో తర్వాత చూస్తే ఆవిడ ఏం చేసిందిట, ఇలా రోజు నాకు నెల నెల తిరిగేటప్పటికి ఇంత ఇన్కమ్ కంపల్సరీ వస్తుంది అంటేను సరే అని చెప్పి ఆ మేనేజర్ ఏం చేసేవాడట, ఆవిడ చేత రికరింగ్ డిపాజిట్ అని ఉంటుంది, మంత్లీ ఇంత అని 100 రూపాయల దగ్గర నుంచి తీసుకుని ఎంతన్నా వేయచ్చు. అయితే ఆవిడ చెప్పింటే 1000 రూపాయలు నేను ఎంతన్నా వేస్తా, నేను చెప్పేది నేను 4th క్లాస్ చదువుతున్నాను అని చెప్పినప్పుడు. అప్పుడు 1000 రూపాయలు అంటే ఎంత ఎక్కువ, అంత వేసేదిట. అయితే ఒక రోజు ఉన్నట్టుండి ఆవిడ అడుక్కోవడానికి రాలేట, ఒక 4-5 రోజులు రాలేదు. రాకపోతే ఏమైపోయిందో ఏంటో అనుకున్నట. తర్వాత ఆ బ్యాంక్ లో పనిచేసే ప్యూన్ వాళ్ళు ఉంటారు కదా, వచ్చి సార్ ఆ ముసలమ్మాయి చచ్చిపోయిందట అకౌంట్ డబ్బులు అని. అంటే వీళ్ళు ఏం చేశారట, ఈవిడ ఇక్కడ అడుక్కుంటుంది చేస్తుందని ఎవరి ద్వారానో వాళ్ళ కొడుకుకి తెలిసిందిట. ఆ ముసలావిడికి కొడుకు ఉన్నాడట. అవంతా తీస్తే ఏమైందట తెలుసా, మొత్తం 10 లక్షల రూపాయలు అయిందిట ఆవిడ బ్యాంక్ లో అకౌంట్ లో డబ్బులు. అయితే ఆ డబ్బులు నాకు ఇస్తారా లేదా అని అంటే ఆవిడ ఎవరిని నామినీని గానీ ఏమీ పెట్టలేదు, ఆ బ్యాంక్ స్టాఫ్ లోకే పెట్టిందిట. ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళనే పెట్టిందిట. బ్యాంక్ లో అంతా ఇదైందన్నమాట. ఏం చేయాలి అని అంటే అప్పుడు అనాథ శరణాలయంకి ఇచ్చేసారు ఆ డబ్బులని. సో ఇట్లా ఏంటంటే వాళ్ళు పెడతారు, వేసుకుంటారు, డబ్బులు వేసుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ మనము ఎట్లా ఇస్తున్నామో, అవసరాన్ని బట్టి ఇస్తున్నామా లేదా. ఇప్పుడు ఆవిడైతే తీసుకొని వచ్చి జాగ్రత్తగా బ్యాంక్ లో వేసింది. ఎందుకు వేసింది? కొడుకు ఉన్నాడు తీసుకుంటాడని. కానీ వీళ్ళు ఏం చేశారు, ఏ రోజు కొడుకుని చూడలేదు. వీళ్ళే రాలేకపోతే కనుక ఆ ప్యూన్ వెళ్ళి చూసి ఆవిడ గుడిసెలో చూసి మందులు కానీ జ్వరం వచ్చిందా అంటే చూపడము చేయడము చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అట్లా ఉన్న వాళ్ళకి పర్వాలేదు. కానీ ఎవరైతే డబ్బులు తీసుకొని వెళ్తుంటారో వాళ్ళు వేరే వాటికి ఉపయోగిస్తారు అనుకోండి, అలాంటి దానాలు చేయకూడదు అని అంటారనమాట. సో అది మనం దానం ఎందుకు చేస్తున్నాం చెప్పండి అసలు? పుణ్యం వస్తుంది. అది పుణ్యం వస్తుందని చేస్తున్నాం. ఇప్పుడు మనం దానం చేసినప్పుడు వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో తెలియదు కదా మనకి. అలాంటప్పుడు మనకి పుణ్యం అనేది ఎలా వస్తుంది? అలాంటప్పుడు చేయకుండా ఉండడమే బెస్ట్. అప్పుడు ఏం చేయండి, మీరు వెళ్ళి కుండీలో వేయండి, గుడిలో కుండీలో వేయండి. అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి అత్తాపూర్లో వాటన్నిటిలో కూడా ప్రతిరోజు మొన్న సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర వాళ్ళు అందరికీ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు మన ఇస్కాన్ వాళ్ళు. అలాగే ఫుడ్ ఫర్ లైఫ్ అని పెట్టారు, తెలుసు కదా మీకు, ఫుడ్ ఫర్ లైఫ్ అని ఉంటుంది. దానిలో ఏంటంటే ప్రసాదాలు రోజు పొద్దున్నే తీసుకెళ్లి ఈ గవర్నమెంట్ స్కూల్స్ అవి ఏవైతే ఉంటాయో దూర ప్లేసెస్ వాటిలో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ ఇస్తారు. సరే, అలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కరెక్ట్ గా చేరవలసిన వాళ్ళకి చేరుతుంది అనమాట. మనం ఇచ్చిన ధనం కానీ ఏదైనా సరే దాని వల్ల మనం ఏదైతే కావాలనుకుంటున్నాం, పుణ్యం అనుకుంటున్నాం చూసారా, అది కంపల్సరీగా వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఇప్పుడు చూసి అయితే ఇవ్వాలి. గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు చటార్లో కూడా వేయకూడదు, కుండీలోనే వేయాలి. అలా అనడానికి లేదు మాతాజీ. బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళకి జీతాలు అవన్నీ సరిగా లేవు ఇవి అంటున్నారు కదా, వాళ్ళు అవి ఇచ్చినప్పుడు మనం బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వమని చెప్పారు, అవునా? బ్రాహ్మణులకి వాళ్ళ ఇది ఎలా వెళ్తుంది, వాళ్ళ జీవితం ఎలా గడుస్తుంది? ఇప్పుడు బ్రాహ్మణులు అని అంటే మరి అన్ని మంచి గుణాలే ఉండాలని లేదు కదా, అవి మరి వాళ్ళకి ఎట్లా ఉపయోగిస్తారు అది మనకు కూడా తెలియదు కదా మాతాజీ. అప్పుడు అయితే ఒక గుడిలో పూజ చేస్తున్న బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఆ దేవతల్ని ఆరాధిస్తూ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి
నేను చెప్పింది బ్రాహ్మణులు 2 రకాలుగా ఉంటారు. పేరుకి బ్రాహ్మణులు కానీ వాళ్ళు చేసేవాళ్ళని. ఇక్కడ గుళ్ళల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఇది ఇవ్వాలి. వాళ్ళకి అర్చకత్వం తప్ప వేరే ఇది ఉండదు కదా! అందుకని వాళ్ళకి ఇస్తే అలాంటి బ్రాహ్మణులకి ఇస్తే మనకి పుణ్యమే నిజంగా. కానీ కొంతమంది ఉంటారు చూసారా? ఇస్తేనే గాని కుదరదని చెప్పేసి ఎడం చెయ్యి పెట్టుకొని ఇయ్యి అంటూ ఉంటారు కొంతమంది. చూసారా? అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఉండడమే బెస్ట్. సరేనా మాతాజీ? మీకు మంచిగా అనిపించింది అనుకోండి. ఒక 10 రూపాయలు ఎంత ఇస్తారు మాతాజీ? 1000 రూపాయలు ఇస్తారా? 2000 ఇస్తారా? ఒక 10 రూపాయలు ఇస్తారు అంతే కదా! అలా ఎంతమంది ఇచ్చి ఉంటారు చెప్పండి? ఆ రోజు ఆయన ఉన్నాడు అంటే ఆయనకి ఎంతమంది, ఒక 10 మంది కంటే ఎక్కువ ఇవ్వరు. ఎవరేస్తున్నారు ఇప్పుడు గుళ్ళల్లో? అవునా? ఒక 100 రూపాయలు సందేహం వస్తుంది. అనమాట. ఇప్పుడు ఈ డబ్బులు అనేటప్పటికి వాళ్ళు ఎలా ఉపయోగిస్తారో తెలియదు. అప్పుడు వాళ్ళ వాళ్ళకి ఫ్యామిలీ కూడా ఉంటుంది మనం కదా అట్లా మాతాజీ. వెయ్యొచ్చా, ఉండిలోనే వెయ్యాలా అని. వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది కదా మాతాజీ. బ్రాహ్మణులు గుళ్ళల్లో చేసే అర్చకత్వం చేసే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలు ఉంటాయి కదా. వాళ్ళ ఫ్యామిలీ నడవాలి కదా. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడము, చేయడం అన్ని చేస్తూ ఉంటారు కదా. అవునా? అలాంటి వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిదే మనకి. సరేనా? ఓకే. పైగా మనల్ని మంచి మనస్సుతోటి ఆశీర్వదించేది కూడా వాళ్ళే. అర్థమైందా? సో ఇవ్వచ్చు. బ్రాహ్మణులకి వాళ్ళకి ఇవ్వండి. డిమాండ్ చేస్తున్నారు చూసారా? ఇవ్వకపోతే తిడతారే, అలాంటి వాళ్ళకి ఇవ్వకండి. మంచిగా అనిపించి మీకు మనస్సుకి అనిపించిన వాళ్ళకి ఇవ్వండి. ఎంత ఇస్తాము? ఒక 10 రూపాయలు ఇస్తాము అంతే కదా. అలాగే ఇవ్వండి. ఓకే, తప్పలేదు. ఈ అర్చకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటూ ఉంటారు, పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు. అందుకని ఈ అర్చకత్వంలో ఇది లేదు అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లల్ని ఈ అర్చకత్వంలోకి దీనిలోకి రానియట్లేదు అసలు. అందుకని మనకి బ్రాహ్మణులు కానీ, వేదాలు నేర్చుకున్న వాళ్ళు కానీ, నిజంగా కరెక్ట్ గా చెప్పే వాళ్ళు కానీ ఈ మధ్య అందుకని కరువైపోయినారు కలియుగంలో. శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారంటే, ఈ ఆ ఏమంటారు, యజ్ఞాలు చేసేటప్పుడు ఈ జంతువుల్ని ఇది చేస్తాం చూసారా? అవి ఎందుకు చేస్తారట ఇది అంటేను, వాళ్ళకి ఆ జంతువులు ఏవేవైతే చంపబడ్డాయో ఆ జంతువులకి మంచి ఇది కలుగుతుంట, మోక్షం కలిగేటట్టు. కొన్ని జంతువులట అవి మళ్ళీ పునర్జీవితం అవుతాయట. కానీ ఇప్పట్లో నేర్చుకున్న వాళ్ళకి అంత మంత్రశక్తి లేదు, వాళ్ళు పఠించడానికి కానీ చేయడానికి కానీ లేదు. కలియుగంలో అలా ఉన్నారు. ఎందుకు అంటే మనకి ఆ సంపాదన లేదు కాబట్టి అప్పట్లో మీకు తెలుసా, మనం పంచాంగం అంటే ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పి వెళ్ళేవాళ్ళు. ఇవాళ తిథి, వార, నక్షత్ర, అమృత సమయం, శుభ సమయం, వర్జం అవన్నీ చెప్పి అడిగితే వాళ్ళు బియ్యం వేసేవాళ్ళు వాళ్ళకి. తెలుసా మీకు? ఎవరన్నా చూసారా పాత సినిమాలో? తెలుసు. అప్పుడు ఇంటికి వచ్చి ఈ రోజు అమావాస్య ఉంది, ఈ రోజు పౌర్ణమి ఉంది అని వచ్చేవాళ్ళు. వాళ్ళకు 4 కాణాలు ఉండేవి మాతాజీ, అడుక్కునే వాళ్ళకు కూడా. ఒక దాంట్లో బియ్యము, ఒక దాంట్లో చింతపండు అట్లా పెట్టుకునే వాళ్ళు. బ్రాహ్మణులు అడుక్కోరు మాతాజీ, అడుక్కోరు. వాళ్ళు వచ్చి తిథి, వార, నక్షత్రాలు అవన్నీ చెప్పితే వాళ్ళు ఏం చేస్తారంటే, పైగా సంకల్పం అవి చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దానం ఇచ్చి వెళ్తారనమాట. అంతే తప్పించి వీళ్ళు అడగరు. అలా చెప్పేసేసి వెళ్తారు. వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోతారు. కానీ ఇప్పట్లో వాళ్ళు ఏంటంటే, ఇవ్వకపోతే ఏమైపోతుంది, చచ్చిపోతావా? మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంది, ఒక ముసలాయన ఉన్నాడు అనమాట. ఆయన అట్టగే అంటాడు, అందరూ 20 రూపాయలే ఇస్తారేంటి, చచ్చిపోతారా, ఇంత సంపాదించుకుంటున్నారు కదా, తిట్టేస్తాడు. అసలు నాకు ఒక్క పైసా ఇవ్వబుద్ధి కదా ఆయనకైతే, నిజంగా చెప్తున్నా. మేము వెళ్తాము, ఇలా చూస్తాడు, ఏంటో ఇవ్వండి అంటాడు. అలా డిమాండ్ చేసే వాళ్ళకి అసలు ఇవ్వబుద్ధి కాదు. ఇవ్వను కూడా ఇవ్వం, మీరే చూడండి కావాలంటే. మామూలుగా ఉండి మంచిగా ఒక ఏదన్నా అడిగినా సరే, ఇప్పుడు పంతులు గారు మనకి ఇట్లా కావాలి, ఇవాళ రోజు మంచిదేనా, ఏ నక్షత్రంలో ఏ టైంలో అమృతకాలం ఉంది, ఇది మంచిదేనా ఇది అని అడిగితే సమాధానం చెప్తారు చూసారా మంచిగా. మనకి అంటే హితవుగా, మనకి మంచి కోసం అని చెప్పే వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వండి. సరేనా? అలాంటి బ్రాహ్మణులకి దానం చేస్తే కూడా చాలా మంచిది. అలాంటప్పుడు మీరు ఒక దోతి గాని అది గాని తీసుకొని కూడా వెళ్ళి ఇవ్వండి. మామిడి పండ్లు వస్తున్నాయి కదా, ఫస్ట్ తీసుకెళ్లి బ్రాహ్మణులకి, అలాంటి మంచి బ్రాహ్మణులు ఎవరైనా ఉంటారో వాళ్ళకే ఇవ్వండి. మీరు ఒకసారి ఒక బ్రాహ్మణుని కానీ వెతుక్కోకండి, ఎవరైనా మంచిగా ఉంటారనుకోండి వాళ్ళకే ఇస్తూ ఉండండి. వాళ్ళకే ఒక 10 రూపాయలు ఇవ్వండి, తాంబూలం పెట్టండి. కార్తీక మాసంలో దామోదర్ మంత్లో మనం దీపదానం అవి చేస్తాం కదా, అప్పుడు దానాలు కూడా ఇస్తాం. లేదు మీకు అట్లా ఎవరు దొరకలేదంటే ఆబిడ్స్ టెంపుల్ లోను, మనకి ఇస్కాన్ టెంపుల్స్ చాలానే ఉన్నాయి. ఇస్కాన్ టెంపుల్స్ లోనే పూజారులు చేస్తున్నారు చూసారా, డేటీ వర్షిప్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వండి మీరు. ఓకేనా?
కానీ మన వాళ్ళు అక్కడ తీసుకోరు అనమాట. వాళ్ళు అవన్నీ హుండీలో వేసేస్తారు. షటగోపురం పెట్టిన తర్వాత మనం ప్లేట్లో వేసినా సరే అవన్నీ తీసి హుండీలో వేసేస్తాం. ఆరతి ఇస్తున్నప్పుడు తీసుకొని వెళ్ళినా అవన్నీ అందులో వేసేస్తాం. ఓకే. ఈ మిగతా టెంపుల్స్ లో వాటిల్లో వాళ్ళకి జీతాలు అవన్నీ సరిగా ఉండవు కదా, అందుకని మనం ఇస్తే తప్పలేదు. ఓకే మాతాజీ, ఓకే నేను మాతాజీ. రికార్డింగ్ థ్యాంక్ యూ. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా.